రెండవ ఆరాధనకు దేవుని మందిరంలోనికి చేరవచ్చున ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున దేవుని సేవకునిగా అందరికీ హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ కూడా దేవుని సేవకునిగా యేసు నామములో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుకొని ప్రభువును మనం స్తుతించి ఆరాధన చేయడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. లోకంలో ఘనులైనటువంటి వారికి లేని ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని అల్పులమైనటువంటి మనల్ని ప్రేమించి యేసయ్య మనకు అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ పర్యాయం శతాధిపతి అయినటువంటి ఒక అధికారి ప్రభుతో చెప్పిన మాట ఏమని చెప్పాడంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవుని ఎదుట మనం నిలబడటానికి కానీ, ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించడానికి కానీ మన వైపు నుండి మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో కూడా మనం సరిపోయిన వారము కాదు. కేవలము ఉచితమైన ఆయన వాత్సల్యత, ఆయన కృప మన ఎడల ఆయన కనపరిచారు. దానిని బట్టే మనం ఆయన సన్నిధిలో మనం నిలవగలుగుతున్నాం. ఆయనను స్తుతించి ఆరాధన మనం చేయగలుగుతున్నాం. ఇది అందరికీ ఉందా అంటే అందరికీ లేదండి. ఈ ధన్యత కొందరిది. ఆ కొందరిలో మనమున్నందుకు, ఎవరికి వారుగా నేనున్నందుకు నేనెంతో ప్రభువును స్తుతింపబద్ధుడునై ఉన్నానని కృతజ్ఞత కలిగి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. దగ్గరగా చెప్దాము, హల్లెలూయా. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు ఆసక్తి కలిగి దేవుని మాటలు మనం చక్కగా విందాం. మీరు బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. 11-12 వచనాలు కూడా. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును. చాలు. కొన్ని ప్రశ్నలు ఇక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండగలడు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు. నమ్మకత్వాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకత్వం అన్నది ఎక్కడి నుండి ప్రారంభించబడాలంటే మిక్కిలి కొంచెములో నుండి ప్రారంభించబడాలి. పెద్ద పెద్ద వాటిని ఇస్తే అక్కడ నేను నమ్మకంగా పనిచేస్తాను కాదు.
మొదట కొంచెములో, దేవుడు మనకిచ్చిన కొంచెములో మనం నమ్మకంగా ఉండాలి. అక్కడ ఇంకా 2 మాటలు మాట్లాడాడండి. మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చెయ్యును. సిరి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. రెండవదిగా 12వ వచనం అంటాడు, పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సొంతమైన దానిని మీకు ఎవడు ఇచ్చును. మిక్కిలి కొంచెము మన చేతులకు వచ్చిన దాని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అది మనదైనా పరులదైనా, అది మనదైనా అది దేవునిదైనా, కొంచెములో మనం నమ్మకంగా ఉండగలిగితే ఎక్కువ దానిలో కూడా మనం నమ్మకంగా ఉండగలం. కొంచెంలో మనం నమ్మకంగా ఉండలేకపోతే ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉండలేమండి. ఈ రోజున ప్రభు మన నమ్మకత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుడు నీకు అప్పగించిన దానిలో నీవు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? అది ధనము విషయమైనా, లేదా పని విషయమైనా, పరిచర్య విషయమైనా, కుటుంబ విషయమైనా, అది వ్యాపార విషయమైనా, అది మరి ఏదైనా, నీకు అప్పగించిన దానిలో నువ్వెలా ఉన్నావు? నీ నమ్మకత్వం ఎలా ఉంది? దేవుడు ప్రశ్నిస్తే దానికి మన వైపు నుండి సమాధానం ఏమై ఉంటుందో మనం ఆలోచన చేయాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక ఉదాహరణ, ఒక యజమానుడు దేశాంతరము వెళుతున్నాడంట. తన దగ్గర పనివారు ఉన్నారు. పనివారిని పిలిచాడు. ఒకనికి 5 తలంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 2 తలంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 1 తలంతు ఇచ్చాడు. ఒకనికి 5 ఇవ్వబడ్డాయి, ఇంకొకనికి 2 ఇవ్వబడ్డాయి, ఇంకొకనికి 1 ఇవ్వబడింది. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇవ్వటానికి ఆ యజమానుడు పక్షపాతి అంటే యజమానుడు పక్షపాతి కాడు. మరెందుకు అలా ఇచ్చాడు? అక్కడ వ్రాయబడిన మాట, వాని సామర్థ్యమును బట్టి యజమానుడు అలాగా ఇచ్చాడు. ఒకనికి ఉన్న సామర్థ్యము కొలది తనకు 5 తలంతులు ఇచ్చాడు. మరొకని సామర్థ్యం కొలది వానికి 2 తలంతులు ఇచ్చాడు. మరొకని సామర్థ్యాన్ని బట్టి అతనికి 1 తలంతే ఇచ్చాడు. 5 తలంతుల్లో, 2 తలంతుల్లో, 1 తలంతులో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ దేవుడు వారికి ఇచ్చిన దానిలో, వారి నమ్మకత్వంలో వ్యత్యాసం ఉండదండి. 1 దానిలో నమ్మకంగా ఉన్న నమ్మకమే, 5 నమ్మకంగా ఉన్న నమ్మకమే. యజమానుడు దేశాంతరము వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. 5 తలంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించి తీసుకొచ్చి యజమానికి ఇచ్చాడు. 2 తలంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మరి 2 తీసుకొచ్చి యజమానికి ఇచ్చాడు. 1 తలంతు తీసుకున్నవాడు దాన్ని భూమిలో దాచిపెట్టి యజమానుడు వచ్చినప్పుడు దాన్ని త్రవ్వి తీసుకుని మరలా వచ్చి యజమానికి అప్పగించాడు. 5 తలంతులతో వ్యాపారం చేసి మరి 5 సంపాదించి తీసుకొచ్చి యజమాని చేతిలో పెట్టిన వానిని చూచి యజమానుడు పలికిన మాట, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఎక్కడున్నాడంట? కొంచెములోనా ఎక్కువలోనా? కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నమ్మకంగా ఉన్నవాడిని గూర్చి దేవుడు పలికిన మాట, యజమానుడు పలికిన మాట, బళ
నమ్మకమైన మంచి దాసుడా, మిక్కిలి కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా, నిన్ను బట్టి నాకు సంతోషం కలుగుతుంది. రైట్ అని అలా ఇంకా అతన్ని పక్కకు పంపించలేదండి. ఏమన్నాడు తెలుసా? అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో నీవు పాలు పంపులు పొందు. అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించడానికే, నీ నమ్మకత్వాన్ని చూడటానికి నేను మొదట నీకు కొంచెం ఇచ్చాను, 5 తలంతులు ఇచ్చాను. ఈ 5 తలంతులతో నీవు వ్యాపారం చేసి మరి 5 సంపాదించి 5 10 తీసుకొని వచ్చి నువ్వు నా చేతిలో పెట్టావు చూడు. నువ్వు 8 పెట్టినా నేను నిన్ను అడగటానికి ఏమీ లేదు, 9 పెట్టినా అడగటానికి లేదు, 7 పెట్టినా అడగటానికి లేదు, లేదా 5 తీసుకొచ్చి పెట్టేసి అడగటానికి లేదు. నేను దగ్గర లేను కదా, నేను దగ్గర లేను అని నీవు ఆలోచించలేదు, తలంచలేదు. కానీ నేను నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, శ్రద్ధగా పని చేసావు, వాటితో వ్యాపారం చేసావు, వాటిని ఇంప్రూవ్మెంట్ చేసావు. 5కు 5 10 తీసుకొచ్చి నా చేతిలో నువ్వు పెడుతున్నావు. నీ దగ్గర నేను నమ్మకత్వాన్ని చూస్తున్నాను. నీ నమ్మకత్వాన్ని బట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. ఈరోజు అనేకమైన ఆశీర్వాదాలు మన కొరకు దాచబడి సిద్ధపరచబడి ఉన్నాయి, కానీ వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన కొంచెంలో మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని దేవుడు నీ కొరకు దాచిపెట్టి సిద్ధపరిచాడు. ఆయన వాటిని నువ్వు పొందగలవు. అంత మాత్రమే కాదు, నీ యజమాని సంతోషంలో నీవు కూడా పాలివాడు. దేవునితో కలిసి సంతోషించే భాగ్యం, దేవునితో కలిసి ఆనందించే భాగ్యం ఎవరిదంటే నమ్మకస్తులది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఎంతలో చెప్పండి? కొంచెములో. దేవుడు నీకు ఇచ్చిన కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండాలి. 2వ వాడు వచ్చాడు. అయ్యా, మీరు దేశాంతరం వెళ్ళేటప్పుడు 2 దేనారాలు ఇచ్చారు, 2 తలంతులు ఇచ్చారు, వాటితో వ్యాపారం చేశాను, మరి 2 సంపాదించాను, 4 ఇవిగో అని చెప్పి యజమాని చేతిలో పెట్టాడు. వాని గురించి కూడా ఏమన్నాడు చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. 5 తలంతులు సంపాదించిన వారిని గురించి ఏ మాటలు అయితే చెప్పాడో అదే మాటలు వీని గురించి కూడా చెప్పాడు. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. నీ యజమాని సంతోషంలో నీవు పాలువాడవు కమ్ము. యజమాని సంతోషంలో పాలువాడయ్యాడు. 3వ వాడు వచ్చాడు. 3వ వాడు అంటున్నాడు, అయ్యా, నీవు విత్తని చోట, చల్లని చోట పంటను నీవు కఠినుడు అయ్యా, నేను ఎరుగుదును. ఏమవుద్దు అని భయంతో, అపనమ్మకంతో నీవు ఇచ్చిన తలంతు తీసుకొని వెళ్ళి భూమిలో దాచిపెట్టాను. నీవు వచ్చావు కదా, ఇదిగో దాన్ని మరలా త్రవ్వి బయటికి తీసి నీకు అప్పగిస్తున్నాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసండి? విమర్శ దినానంట మన నోటి మాటను బట్టే దేవుడు మనకు తీర్పును తీరుస్తాడు. మనం ఏదో మాట్లాడేస్తాం, కానీ ప్రతి మాట పొందికగా దేవుని దగ్గర అది దాచబడుతుంది. ఒక దినాన, విమర్శ దినాన అవి లెక్కలోకి వస్తాయి. మన నోటి మాటను బట్టి మనము నీతిమంతులమని అనీతిమంతులమని తీర్పు తీర్చబడుతుంది అంటుంది. ఏమన్నాడు ఇతడు? నీవు విత్తని చోట కోస్తావు, చల్లని చోట పంట కూర్చుకుంటావు. విత్తని చోటే, చల్లని చోటే పంటను కూర్చిన ఆయన విత్తిన చోట పంటను కూర్చుకోకుండా ఉంటాడా?
అతని విషయంలో కఠినంగా దేవుడు మాట్లాడాడు, కోపంగా మాట్లాడాడు యజమానుడు. ఏమని? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోసేవాడినని, చల్లని చోట పంటను కూర్చేవాడినని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల దగ్గర పెట్టాల్సింది, నీ తోటి వారి దగ్గర పెట్టవలసింది. వారి దగ్గర నేను వచ్చి లెక్క చూసి వడ్డీతో కూడా తీసుకునేవాడిని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన లెక్కలు చూస్తాడు, వడ్డీతో కూడా కలిపి మొత్తం ఆయన తీసుకుంటాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, సహకారుల దగ్గర పెట్టవలసింది కదా, నువ్వు ఎందుకు మరి నీ దగ్గర పెట్టుకున్నావు అని కఠినంగా కోపంగా మాట్లాడాడు. ఏమన్నాడు ఆ వ్యక్తిని గురించి? వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో వీనిని త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. ఇతడు నమ్మకస్తుడు కాలేకపోయాడు, సోమరిగా చెడ్డదాసుడుగా మారిపోయాడు. దేవుడు తనకిచ్చిన దానిలో దేవుని దగ్గర నమ్మకంగా లేడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, తోబుట్టువులను ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల దగ్గర, లేదా నీ పిల్లల దగ్గర, లేదా నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ తోబుట్టువుల దగ్గర నీ నమ్మకత్వం ఎలా ఉంది? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్త స్థానంలో, ఒక భార్య స్థానంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీకు అప్పగించిన ఆ స్థానాన్ని, ఆ బాధ్యతను నువ్వు ఎలా నిర్వర్తిస్తున్నావు? సోమరిగా ఉన్నావా? శ్రద్ధగా పని చేస్తూ నీకు అప్పగించిన, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని చక్కగా ఏలుబడి చేస్తున్నావా? యజమానుడుగా, కుటుంబానికి పోషకుడుగా, సంరక్షకుడుగా కుటుంబానికి ఉండి నడిపిస్తున్నావా? ఎలా ఉన్నావు? కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు ఒక రోజున అడుగుతాడు, దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు. దేవుడు నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు. పరిచర్యలో, సహవాసములో, సంఘములో, దేవుని మందిరములో, దేవుని పనిలో దేవుడు నీకు అప్పగించిన పాత్ర, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో నీవెలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? ఒకరోజున ప్రభు నిన్ను క్వశ్చన్ చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీకు అప్పగించిన దానిలో నువ్వెలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. దానిలో నీవెలా ఉన్నావు? దానిలో నీవెలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? అపనమ్మకస్తుడుగా ఉన్నావా? ఈ చిన్నదేగండి ఏముందిలే అని అనుకుంటున్నావా? నేను ఒక సాక్ష్యాన్ని విన్నానండి, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ పాస్టర్ గారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడంట. ఈ ప్రయాణంలో బస్సు ఎక్కాడు. బస్సు చాలా రద్దీగా ఉందంట. బస్సు చాలా రద్దీగా ఉంది. కండక్టర్ గారు ఫస్ట్ నుంచి చివరి దాకా అందరి దగ్గరికి వెళ్ళి టికెట్స్ కొడతారు కదా, ఆ క్రమంలో టికెట్స్ కొడతా ఉన్నాడంట. సో ఆ క్రమంలోనే పాస్టర్ గారి దాకా వచ్చారు. పాస్టర్ గారి దాకా వచ్చి టికెట్ అంటే, పాస్టర్ గారు పలానా ఊరు టికెట్ ఇవ్వమన్నారు. ఆయన పాస్టర్ గారు అని ఈయనకి బస్సులో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆయన ఒక 100 రూపాయలు ఇచ్చారంట. టికెటు అది 20 రూపాయలు.
ఇంకా చేంజ్ ఎంత వెళ్ళాలో పాస్టర్ గారికి? 80 రూపాయలు వెళ్ళాలి. ఆ కండక్టర్ గారు టక 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 లెక్క పెట్టి టికెట్ చించి టికెట్తో పాటు మరలా తిరిగి 100 రూపాయలు ఇచ్చాడు. పాస్టర్ గారు తీసుకున్నారు. కండక్టర్ గారు అలాగా చోరు దాకా వెళ్ళి టికెట్స్ కొట్టేశారు. మరలా వచ్చి ఆయన సీట్లో ఆయన కూర్చున్నాడు. ఈయన మధ్యలో ఉన్నారు. నిదానంగా డబ్బులన్నీ లెక్క పెట్టుకొని చూస్తే మరలా చేతిలోకి 100 రూపాయలు వచ్చినాయి. ఎంత రావాలి ఆయనకి? ఎంత వచ్చినాయి అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చినాయి? టికెట్ డబ్బులు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? కండక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 20 రూపాయలు మీరు పొరపాటున వెనక్కి ఎక్కువ ఇచ్చేశారు అని చెప్పి తిరిగి ఇవ్వాలా? లేకపోతే ఇట్లాంటి కండక్టర్ గారు ఎన్నో స్వహా చేస్తున్నాడులే, వాటితో పాటు పోల్చుకుంటే ఇది పెద్ద లెక్కేమీ లేదంటే దేవుడు నన్ను వాళ్ళ ఉచితంగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు అని అనుకోవాలా? ఇలా రకరకాల ఆలోచనలు తొలుస్తూ ఉన్నాయి. మనసు శోధిస్తూ ఉంది. ఏం పర్వాలేదు, ఉంచు, దిగి నాకు ధనసబ్ దాగచ్చులే మినీ బాటిల్. ఓ పక్కన మనస్సాక్షి కాదు, అది కరెక్ట్ కాదు, ఇచ్చేయి, అది నీది కాదు. ఇలా సందిగ్ధంలో ఆలోచనలో పడి మదన పడుతున్న సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు. అనేకమైన వాటిని నేను నీకు ఇవ్వాలి అంటే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండాలి అని ఎక్కడో అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని మెల్లని స్వరం వినబడతా ఉంది. మెల్లగా లేచి తన బస్ స్టాప్ వచ్చేటప్పుడు దిగేదానికి ఒక 2-3 నిమిషాలు ముందుగా వచ్చి కండక్టర్ గారి దగ్గర నిలబడి, సార్ ఇందాక నేను టికెట్ తీసుకున్నాను, అది 20 రూపాయలు, నేను మీకు 100 ఇచ్చాను, మళ్ళీ మీరు తిరిగి నాకు 80 ఇవ్వాలి, కానీ మీరు నాకు 100 రూపాయలు ఇచ్చేశారు, 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు సార్ అని చెప్పి 60 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ కండక్టర్ గారి చేతిలో పెట్టాడట. ఆయన పాస్టర్ గారి వైపు చూసి, పొరపాటుని ఇవ్వలేదండి, నేను ఇవ్వాలనే ఇచ్చాను, మీకు 100 అన్నాడంట. ఈయనకి గుండె జారిపోయిందంట. ఏంటి నాయన అంటే, మొన్న ఈ మధ్య కాలంలో మీరు ఒక చోట వాక్యం చెప్తుంటే విన్నాను, మీరు ఎంత రైట్ పర్సనో చూద్దామని, మీ వ్యవహారం చూద్దామని నేనే మీకు 100 రూపాయలు ఇచ్చానండి అని అన్నాడంట. ఈయనకి గుండె జారిపోయిందంట. వామ్మో, ఇప్పుడు 20 రూపాయలకైనా ఇవ్వకుండా దిగి వెళ్ళిపోయినట్టయితే నా పని. సో మనుషులే మనల్ని పరీక్షిస్తూ ఉంటే దేవుడు పరీక్షించడా? ఖచ్చితంగా దేవుడు మనలను పరీక్షిస్తాడు. కొంచెములో మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉండగలిగితే ఎక్కువ దానిలో కూడా మనం నమ్మకంగా ఉండగలమని దేవుడు అనేకమైన వాటిని ఆయన మన చేతికి అప్పగిస్తాడు. మనం చిన్న వాటిలోని నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, కోల్పోతున్నాం, నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఎలా అనేకమైన వాటిని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలం చెప్పండి? దేవుడు నిన్ను ఎంతో దీవించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎంతో హెచ్చించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎంతగానో తన పనిలో పరిచయలో వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎక్కడంటే మిక్కిలి కొంచెంలో పరీక్షిస్తున్నాడు. ఇక్కడ నీవు దేవునికి నమ్మకంగా నీవు కనబడాలి. నమ్మకంగా నువ్వు కనబడగలిగితే అనేకమైన వాటి మీద ఆయన నిన్ను నియమిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడంట. తెలుసా మీకు? చూడండి, 101వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. నూట 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలు. దేవుడు తన దగ్గర పెట్టుకోవడానికి ఎవరి కొరకు చూస్తున్నాడు? ఆయన దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన
చూస్తున్నాడు. ఆయన దగ్గర పెట్టుకోవడానికంట, ఇంకెక్కడెక్కడో పెట్టడానికి కాదండి. ఆయన దగ్గర ఉండడానికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకం. నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు మన కొరకు, మనలో నమ్మకత్వం కొరకు చూస్తున్నాడు. ఈరోజున మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఏ విషయాల్లో మనం నమ్మకస్తులంగా ఉండాలి? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై, అందరం చప్పట్లు కొడదాం కొంచెం గట్టిగా. దానియేలు గురించి ఇక్కడ వ్రాయబడిన మాట, దానియేలు నమ్మకస్తుడై. సామెతల్లో రాయబడింది, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దీవెనలు మెండుగా దండిగా దేవుని దగ్గర మనం పొందుకోవాలి. మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉండాలి. రాజు ఉద్దేశించాడంట దానియేలును గురించి. ఏమని ఉద్దేశించాడు? ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని, రాజ్యమంతటి మీద దానియేలును నేను పెట్టాలి, రాజ్యమంతటి మీద దానియేలును నేను ప్రధానినిగా చేయాలనుకున్నాడంట రాజు. 2వ వచనాన్ని మీరు గమనిస్తే, 1వ వచనం నుండి, తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3 దానియేలు ముఖ్యుడు. తన రాజ్యమంతటి పైన 120 మంది అధిపతులను నియమించడానికి దర్యావేషునకు ఇష్టమైందంట. ఆ 120 మంది మీద 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3 ప్రధానులలో ముఖ్యుడెవరు? దానియేలు. దానియేలును తన రాజ్యమంతటిలో ప్రధానునిగా చేయడానికి రాజుకి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందంటే, దానియేలు గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు నమ్మకస్తుడై. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఇక్కడ మీకు చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? నమ్మకస్తులను దేవుడు టాప్లో ఉంచుతాడండి. అర్థమైందా? నమ్మకస్తులను ఆయన ఉన్నతమైన ఆ స్థలంలో నిలుపుతాడు ఆయన. ఇక వారికంటే ఇంక పైన ఎవరు ఉండరు. దర్యావేషు రాజ్య పరిపాలనలో తన దేశమంతటి మీద అధిపతులు 120, ఆ 120 మంది మీద ప్రధానులు 3, ఆ 3 ప్రధానులలో ముఖ్యుడు దానియేలు. ఏంటి రీజన్ అంటే ఒకటే, దానియేలు ఏమై ఉన్నాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. ఈ రోజున మనం నమ్మకస్తులంగా ఉండగలిగితే దేవుడు టాప్లో మనల్ని అయినా పెడతాడండి. మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మిక్కిలి కొంచెములో మనం నమ్మకంగా ఉండాలి. దానియేలు యెరూషలేము నుండి చెరపట్టబడి బబులోను దేశానికి వచ్చారు కదా బానిసలుగా.
రోజులు, వారాలు, మాసాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. చెరపట్టబడి వచ్చిన యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు బబులోను సామ్రాజ్యంలో చాలా దయానీయమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ భయానకరమైన దాసత్వం బబులోను సామ్రాజ్యంలో. వారి ఇబ్బంది ఇంత అంత కాదండి. అటువంటి ఇబ్బందికరమైన ఆ పరిస్థితుల మధ్యన దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టుగా వీరికి ఒక అవకాశం వచ్చింది. బబులోను రాజు తన ప్రధానులను పిలిచి వారితో ఒక మాట అన్నాడు. మనం యెరూషలేము నుండి చెరపట్టుకొని వచ్చాం కదా, యూదా జాతిలో నుండి కొంతమంది మనుషులను, ఆ మనుషులలో రాజవంశీయులు, కాస్త తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు, యవనస్తులు కాస్త మంచిగా సౌందర్యంగా ఉన్నటువంటి వారిని పిలవనంపించి వారికి మన కల్దీల భాష నేర్పించి వారికి కాస్త మంచి ఆహారాన్ని పెట్టి వారికి మంచి వస్త్రాలు ఇచ్చి వారిని మంచిగా తయారు చేసి నా సముఖమున వారు ఉండునట్లుగా వారిని సిద్ధపరచండి అని రాజుగారు ఆజ్ఞించారు. ఆజ్ఞిస్తే ఆ క్రమములో, ఆ వరుసలో, రాజవంశీయుల ఆ వరుసలో దానియేలు కూడా రాజుగారి యొక్క సంస్థానానికి తీసుకొని రాబడ్డాడు. ఇప్పుడు దానియేలు బానిస వస్త్రాలు పోయినాయి, మంచి వస్త్రాలు ఇచ్చారు. బానిసత్వం నుండి కాస్తంత ఉపసంహరణ కలిగింది. దానితో పాటు ఇప్పుడు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే రాజుగారు తినే భోజనం కూడా దానియేలు ఎదుటికి వచ్చింది. రాజుగారు తినే భోజనం కూడా దానియేలు ఎదుటికి వచ్చింది. కరువులో ఆకలితో ఉన్నవానికి భోజనం పెడితే ఆలోచిస్తాడా? చక్కగా ముందు కడుపారా తింటారు. దానియేలు ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే రాజుగారు భుజించే భోజనంలో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా రాజుగారి యొక్క దేవత దగ్గర బలి అర్పణ జరిగించి అక్కడ నుండి తీసుకొని రాబడినటువంటి ఆ భోజన పదార్థాలని దానియేలు ఎరిగిన వాడై, దానియేలు ఆ అధిపతికి ఏం చెప్పాడంటే, ఇదిగో రాజుగారు భుజించే భోజనం మేము భుజించలేం, మాకు కాస్త అది ఇబ్బందిగా ఉంది, కాస్త కాదు, ఆ భోజనాన్ని మేము భుజించి మమ్మల్ని మేము అపవిత్రులుగా చేసుకోలేం, కాబట్టి మాకు కాస్త ఆకుకూరల భోజనాన్ని మాకు ఇప్పించండి అని అన్నాడు. అక్కడ ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారా? సంఘ పెద్దలు ఉన్నారా? ఎవరున్నారు? ఎవరూ లేరు. కానీ దానియేలు తన నమ్మకత్వాన్ని పాడు చేసుకోకుండా, తన పరిశుద్ధతను పాడు చేసుకోకుండా తను భద్రపరుచుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు అవి. రాజు అక్కడ అధిపతి అన్నాడు, నువ్వు రాజు భోజనం చేయకుండా ఆకుకూరలతో తిని నీ ముఖం వికారం అయిపోయింది అనుకో, అందరితో పాటు నిన్ను తీసుకుని వెళ్ళి రాజు ఎదురు నిలబెట్టినప్పుడు నీ ముఖం వికారంగా కనపడితే రాజు నా ఉద్యోగం తీసేస్తాడు, నాకు లేనిపోని తిప్పలు వస్తాయి, కుదరదు అన్నాడు. దానికి మరలా బ్రతిమలాడుకుని చెప్తున్నాడు, ఒక్క 10 దినాలు నువ్వు నన్ను పరీక్షించు, ఆకుకూరల భోజనం పెట్టి పరీక్షించు, రాజు భుజించే భోజనం తిన్న యవనస్తులను నన్ను పక్కన పెట్టు, తేడా కనపడితే అప్పుడు ఆలోచన చేద్దామని అన్నాడు. సరే ఇదేదో బాగుందని చెప్పి ఒక 10 రోజులు దానియేలుకి ఆకుకూరల భోజనం పెట్టాడు. 10 రోజుల తర్వాత రాజు భుజించు భోజనం తిన్నవారిని దానియేలును పక్కన పెడితే వారికంటే కూడా దానియేలు ముఖం ప్రకాశమానంగా ఉందంట. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. ఆ అధిపతి సంతోషించాడు. ఇక రాజుగారి ఎదుట నిలబడే వరకు దానియేలుకు ఆకుకూరల భోజనమే పెట్టాడు. రాజు భుజించు భోజనము చేసి దానియేలు తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలా. దొరికింది కదా, మన పరిస్థితులు బాగోలేదు కదా, అయ్యో మన జీవితం దుర్భరంగా ఉంది కదా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే, ఇక్కడ ఎవరు చూస్తున్నారో మనల్ని అని అనుకోలే. దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నేను నమ్మకస్తుడుగా ఉండాలి, నా పవిత్రతను నేను పాడు చేసుకోకూడదు,
నా పరిశుద్ధతను నేను పాడు చేసుకోకూడదు, నా మనస్సాక్షిని నేను పాడు చేసుకోకూడదు, నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకస్తుడిగా బ్రతకాలి. అది భుజించే భోజనం విషయంలోనైనా తను అపవిత్రపరచుకోవడానికి దానియేలు ఇష్టపడలేదు. అక్కడ దేవునిలో అతడు నమ్మకంగా ఉన్నాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. ఏది పడితే అది తినేయడానికి దేవుని పిల్లలకు కుదరదు. దేవుడు కొన్నిటిని నిషేధించాడు. దేవుడు నిషేధించిన వాటిని మనం తినకూడదు. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు భోజన విషయంలో కూడా కొన్ని నియమాలు పెట్టాడు. కొన్ని తినకూడనివి దేవుడు స్పష్టంగా వారికి తెలియచేశాడు. వాటిలో కొన్ని ఆకాశ పక్షులు ఉన్నాయి, వాటిలో కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని మృగాలు ఉన్నాయి, కొన్ని పురుగులు ఉన్నాయి. వాటిని ఇశ్రాయేలు ప్రజలు ముట్టకూడదు, వాటిని తినకూడదు. తింటే వారు అపవిత్రులు అయిపోతారు. దేవుడు వద్దు అన్న దాని విషయంలో దానియేలు సాహసించి ముందుకు వెళ్ళలా. తను అపవిత్రపరచుకోకుండా దానియేలు కాపాడుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆహారము కాని దాని కొరకు, సంతృష్టి కలగచేయని దాని కొరకు కష్టార్జితాన్ని హెచ్చిస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అది ఆహారము కాదు, అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అయినప్పటికీ కూడా దాన్ని వారు తీసుకొని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ దినాలను తగ్గించుకుంటూ ఉన్నారు. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు. చెరపట్టబడి వచ్చి బానిసగా బ్రతుకుతున్నా తనను అపవిత్రపరచుకోలేదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాలు ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు రావచ్చు. వాటి మధ్యన కూడా మనం నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. 5వ అధ్యాయం దానియేలు గ్రంథములో 16వ వచనం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడివని నిన్ను గూర్చి వినియున్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతినిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ చెప్పెదను. రాజుకు బెల్షెజర్ ఒక దినాన తన అధిపతులతో ప్రధానులతో ఒక విందు చేసుకున్నాడు. ఆ విందులో ప్రధానంగా ద్రాక్షారసాన్ని సేవిస్తూ ఉన్నారు. ద్రాక్షారసాన్ని సేవించడానికి విలువైన బంగారు పాత్రలు వాడుతూ ఉన్నారు. మధ్యలో ఉన్నట్లుగా ఉండి రాజుకు బెల్షెజర్కి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి కాలంలో యెరూషలేము నుండి అక్కడున్న దేవుని మందిర ఉపకరణాలు కొన్నిటిని తీసుకొని వచ్చాడు. అవి ఎక్కడో దాచిపెట్టారు. ఆ మందిర ఉపకరణముల్లో నేను ద్రాక్ష రసాన్ని పోసుకొని తాగాలి అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావటమే తడువు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవ అని అక్కడున్న సేవకులు అవి ఎక్కడో గోడౌన్స్లో పడుంటే అక్కడికి వెళ్ళి వాటిని వెదకి దేవుని మందిరానికి సంబంధించిన ఉపకరణాలు, పాత్రలు, వాటిని తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే వాటిలో రాజు తన అధిపతులు, ప్రధానులు ద్రాక్షారసాన్ని పోసుకొని వారు సేవిస్తూ వచ్చారండి. అది మద్యపు ద్రాక్షారసం. అది దేవుని మందిరపు పనిముట్టు కదా, దేవుని పనిముట్టు కదా అది. వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. అధిపతులు, ప్రధానులు, రాజు విందులో ఉండగానే ఒక అరచెయ్యి వచ్చి ఒక గోడ మీద ఒక వ్రాత వ్రాసింది. మెనే మెనే టెకెల్ ఉఫారెన్స్. ఆ వ్రాత
వ్రాసిన హస్తమును, ఆ వ్రాతను, అక్షరాలను చూడగానే రాజు చచ్చిన వాడలా అయిపోయాడు, బిగుసుకుపోయాడు. భయం వచ్చేసింది. ఇక దేశంలో ఉన్న శకునగాండ్రులు, మాంత్రికుల్ని, గారడి విద్య గలవారిని అందరిని పిలిపించి ఆ వ్రాత ఏంటో చదవండి అంటే ఎవరి వల్ల కూడా కాలేదు. అప్పుడు దానియేలుని గురించి కొంతమంది చెప్పారు, నీ తండ్రి కాలంలో కూడా ఇలాగే జరిగితే దానియేలు దానికి సమాధానం చెప్పాడు. అతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, అతన్ని పిలిపించు అనగానే అతన్ని పిలిపించాడు. అదే అంటున్నాడు రాజు. ఏమంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవు. అంటే ఏదో కాస్త దానియేలును అలా ఉప్పొంగజేస్తూ ఉన్నాడు. రాజు ఉప్పొంగజేస్తూ ఉంటుంటే దానియేలు ఉప్పొంగల. దానికి తోడేమన్నాడు, దీన్ని చదివి నువ్వు దాన్ని నాకు వివరిస్తే, దాన్ని నాకు తెలియచేస్తే నీకు ఊదా రంగు వస్త్రాలను, మెడన సువర్ణ కంఠభూషణము, రాజ్యంలో 3వ అధిపతిగా ఆఫర్స్ ఇస్తా ఉన్నాడు. ఆఫర్స్ ఇస్తే దానిలో ఆటికి కూడా పడిపోలా. ఏమంటున్నాడు, నీ బహుమానములు, నీ దానములు నీ దగ్గరే పెట్టుకో, అవి నాకు అక్కరలేదు, అవి నాకు అక్కరలేదు. అది దేవుడు రాశాడు, దాన్ని నేను నీకు చెప్తాను. ఏదో నువ్వు ఇది ఇస్తే నేను చెప్పడం కాదు, ఇది ఇవ్వకపోయినా నేను చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కోసారి లోక సంబంధంగా అపవాది విశ్వాసంలో మనల్ని పడద్రోయడానికి వాడు కొన్ని ఆఫర్స్ ఇస్తాడు, మనకి కొన్ని బహుమానాలు ఇస్తాడు. అన్నీ తీసుకొనదగినవి కాదండి, అన్నీ తీసుకొనదగినవి కావు. నయోమాను ఎలీషా దగ్గరకు వచ్చి బంగారం ఇస్తా అన్నాడు, వెండి ఇస్తా అన్నాడు, డబ్బు ఇస్తానన్నాడు, వస్త్రాలు ఇస్తానన్నాడు. ఎలీషా ఏమన్నాడు, ఏం అక్కర్లేదు తీసుకుపో అన్నాడు. ఏమి? దాని వెనక ఉన్న రహస్యం మనకు తెలియదు. ఆనాటి పరిస్థితులను బట్టి ఎలీషాకు తెలుసు, అది తీసుకోదగిన కానుక కాదు అనుకున్నాడు, వద్దని పంపించేశాడు. సొదొమ గొమొర రాజులు కూడా అబ్రహాంతో అన్నారు, ఇదిగో ప్రజలను మాకు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వే. అబ్రహాం అన్నాడు, నీ వాటిలో చెప్పుల వారు కూడా నాకు వద్దు, తీసేసుకోండి అని అన్నాడు. ఒక్కోసారి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, చెడు కూడా మంచిగానే అనిపిస్తుంది. దేవునికి విరోధమైన కొన్ని వస్తువులు లేదా సొమ్ము లేదా బంగారం, అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే అనుకూలంగానే అనిపిస్తుంది. కానీ మనం పరీక్షించి ప్రార్థనాపూర్వకంగా ఉంటే దాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు. ఏది అది అనుకూలమైనదా, ఏది ప్రతికూలమైనదా, ఏది మనం తీసుకోవాలా, ఏది మనము తీసుకోకూడదా అని దేవుడు తెలియచేస్తాడండి, తెలియచేస్తాడు. ఒకసారి ఒక ఆమె యేసన్న గారి దగ్గరికి కానుక ఇవ్వడానికి వచ్చిందంటండి. నేను సాక్ష్యం చెప్తున్నా. ఆయన వద్దని నిరాకరించాడంట. దాదాపుగా పెద్ద మొత్తం మీద కానుక ఇవ్వబోతా ఉంటే నిరాకరించాడంట. ఆమె 1-2 సార్లు బ్రతిమలాడినా కూడా ఆయన నాకొద్దు, నాకు అక్కర్లేదు అని కొంచెం కఠినంగానే చెప్పాడంట. ప్రార్థన చేసి కానుక తీసుకోండి అంటే, ప్రార్థన చేస్తాను, కానుక నాకు అక్కర్లేదు తీసుకుపో అన్నాడు. పక్కనున్న ఒక పాస్టర్ గారు చూసి, ఏంటన్నా పరిచర్యకు ఉపయోగపడుతుంది కదా, అవసరాలు ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోలేదు మీరు ఆ కానుక, అది ఇది అని చెప్పేసి ఆయన కొంచెం అడిగాడంట. ఆ పాస్టర్ గారికి కూడా యేసన్న గారు ఏం సమాధానం చెప్పలేదండి. ఒక 4-5 రోజుల తర్వాత ఆమెను గూర్చి పేపర్లో పడిందంటండి. ఆమె అరెస్ట్ అయినట్టుగా, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్లుగా పేపర్లో పడిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు దాన్ని చదివి ఆశ్చర్యపోయారంట. అప్పుడు యేసన్న గారి దగ్గరికి తీసుకొచ్చి, ఇట్లా పలానా వ్యక్తి గురించి పేపర్లో పడిందన్న, మొన్న మన దగ్గరికి కానుక ఇవ్వడానికి వస్తే మీరు కానుక తీసుకోలేదు, నిరాకరించారు, ఖండితంగా చెప్పారు వద్దని. ఆమె వెళ్ళిపోయింది కదా, ఆమె ఫోటో పేపర్లో పడింది. ఏంటి విషయం అంటే, ఆమె ఒక వేశ్య వృత్తిలో ఉండి మరి కొందరిని ఆ పనిని చేయడానికి ప్రేరేపిస్తూ ఆ వ్యవస్థను నడిపిస్తూ ఉందంట. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు.
ఆమెతో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టినట్లుగా పేపర్లో పడింది. అప్పుడు ఆయన ఎందుకు నిరాకరించాడు? దేవుని ఆత్మ ఎందుకు ఆమె ఇచ్చే కానుకను వద్దని నిరాకరించేటట్లుగా దేవుడు చేశాడు? అప్పుడు అర్థమైందంట, ఆహా, అది పాపపు సొమ్ము, అది దేవునికి ఇష్టమైనది కాదు అది. అందుకనే దేవుని సేవకుని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నిరాకరించినట్లుగా చేశాడు అని ఆ పక్కనున్న పాస్టర్ గారికి అప్పుడు అర్థమైందంట. కొన్ని దేవుడు నిరాకరించినట్లు చేస్తాడండి. ఇక్కడ బెల్షెజరు, ఇదిగో ఊదా రంగు ఇస్తాను, బంగారపు కంఠభూషణం ఇస్తాను, దేశంలో అధిపతిగా చేస్తానంటే నీ దానాలు నీ బహుమానాలను నీ దగ్గర పెట్టుకొని నాకు అక్కర్లా, ఏదైనా ఇవ్వాలనుకుంటే నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు ఇచ్చింది శాశ్వతం, హల్లెలూయా, చెప్తా నేను అని అది రాసింది మొత్తం చదివి చెప్పాడండి. ఏమన్నాడు అక్కడ? ఆ క్రింద వచనాల్లో మనం చూస్తాం. 22వ వచనంలో, బెల్షెజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతో ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు. గనుక ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫారిసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాధుయులకును పారసికులకును ఇయ్యబడుతుంది. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నీ విషయంలో తీసుకున్న నిర్ణయమే అక్కడ వ్రాసాడు. దేవుడు చూడని వినని చేతులుండి పని చెయ్యని వెండి బంగారము రాయి కర్రలతో చేయబడిన దేవతలను వాటి ఎదుట నీవు చేస్తున్న ఈ కార్యాన్ని దేవుడు చూశాడు. దేవుని పరిశుద్ధ ఆలయ సంబంధమగు ఉపకరణాల్లో నీవు ద్రాక్షారసాన్ని పోసి నీవు నీ రాణులు ఉపపత్నులు నీ అధిపతులు వాటిలో ద్రాక్షారసాన్ని సేవిస్తారా? ఆ పరిక్రమాలు ఆ పనిముట్లు దేవుని మందిరంలో దేవుని పని కొరకు వాడబడేవి కదా, వాటిని మీరు అపవిత్రపరుస్తారా? అందుకనే దేవుని కోపం నీ మీదకి వచ్చింది. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దానియేలు చెప్పేశాడు. ఒకవేళ ముందుగా కానుక తీసుకుంటే చెప్పగలిగేవాడా? ఏం అడ్డం వచ్చేది? మొహమాటం అడ్డం వచ్చేది. అందుకనే కానుకను నిరాకరించాడు, బహుమానాలు ఆ దానాలు నిరాకరించాడు, వాటికి పడిపోలేదండి. ఇక నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దుష్టుడు కొన్ని మన ఎదుటికి తీసుకొస్తాడు. అవి చూడటానికి మనకి లాభదాయకంగా ఉంటాయి, కానీ తర్వాత వాటి ద్వారా మనం లేనిపోని సమస్యలు నష్టాన్ని మనం తెచ్చుకోవాలి. అటువంటి వాటిలో కాస్త జాగ్రత్తగా మనం ఎడంగా ఉంటే వాటికి మించి దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్ర. బెల్షెజర్ కాలంలో 3వ అధిపతిగా నియమిస్తానని చెప్పాడు. దానియేలు దాన్ని నిరాకరించాడు. అక్కడ దానియేలు దాన్ని నిరాకరించిన దాన్ని దేవుడు చూశాడు. దర్యావేషు కాలంలో 3లో ఒకడు కాదు, ఆ 3కి పైన దానియేలును దేవుడు పెట్టాడు. అర్థమైందా మీకు ఈ విషయం? నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒక దాన్ని నువ్వు నిరాకరిస్తే దానికి మించి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుని కొరకు విడిచిపెట్టిన దానికి మించి దేవుని ద్వారా నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం. భోజన విషయంలో తను అపవిత్రపరచుకోవాలా, తన పవిత్రత విషయంలో నమ్మకంగా కనపడ్డాడు.
బెల్షెజర్ ఇచ్చేటువంటి దానాలు, బహుమానాలు ఊదారంగు వస్త్రాలకు పడిపోలా. అవి నాకు అక్కరలేదు అన్నాడు. అధికారం ఇస్తాను, ఆధిక్యత ఇస్తానంటే అక్కర్లేదు అన్నాడు. దేవుడు చెప్పమన్నదే చెప్పాడు, దేవుడు చెయ్యమన్నదే చేశాడు. దానికి మించి దేవుడు ఇచ్చాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అతడు ప్రార్థించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా భయపడలా. రాజుగారి దగ్గర నుండి ఒక శాసనం వచ్చింది. ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవారిని, స్తుతించేవారిని పట్టుకొని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తారంట. ఇది రాజుగారి ఆజ్ఞ, రాజుగారి శాసనం, రాజుగారి శాసనం. దేశమంతటా గృహాలకి ప్రార్థనలు వినబడతల్లా, పాటలు వినబడతల్లా, స్తుతి గీతాలు ఆగిపోయినాయి, ప్రార్థనా ధ్వనులు ఆగిపోయినాయి, నిశ్శబ్దమైపోయింది దేశమంతా. కానీ దానియేలు ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థనా స్తుతి. చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము. చూసారా మాట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారానికి ఒక మాట అనుదినము. చెప్పండి, ఎప్పుడు? అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసే విషయంలో దానియేలు నమ్మకస్తుడు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రార్థన చేయటం, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ప్రార్థన మానేయటం కాదు. అనుకున్నవన్నీ జరిగితే దేవుని స్తుతించటం, అనుకున్నవన్నీ ఒకవేళ జరగకపోతే స్తుతించకుండా మౌనంగా సనగటం కాదండి. పరిస్థితులు ఎలా ఉన్నా తన దేవునికి అతడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, తన దేవుని స్తుతించాడు, తన దేవుని ఆరాధించాడు. అక్కడున్న కొంతమంది అధిపతులు అది గమనించి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, ఇదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో దానియేలు దేవుని స్తుతిస్తున్నాడు, దానియేలు పాటలు పాడుతున్నాడు, మీ శాసనాన్ని మీరాడు, ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞ మీరిన వారికి మీరు వేసే శిక్ష అతన్ని పట్టుకొని బంధించి ఎక్కడ వేయాలా? సింహాల గుహలో పడవేయాల. రాజు ఇంకేం మాట్లాడాల, శాస్త్రాన్ని జారీ చేయండి అన్నాడు. అధిపతులు వెళ్ళిపోయారు, దానియేలును పట్టుకున్నారు, బంధించారు. రాజ సమక్షంలో తీసుకుని వెళ్ళి సింహాల గుహలో దానియేలును పడేశారు. ఒక రాత్రి అంతా సింహాల గుహలో దానియేలు ఉన్నాడు. తెల్లవారుతుండగా రాజుగారు మొదటగా ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి, నాయనా దానియేలా, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? అనవసరంగా చచ్చిపోయావుగయ్యా ప్రార్థన చేసి, అనవసరంగా స్తుతించి చచ్చిపోయావుగయ్యా, అనవసరంగా మాట వెనక సింహాలకు ఆహారంగా మారిపోయావుగయ్యా దానియేలు అన్నట్టుగా దుఃఖస్వరంతో మాట్లాడుతున్నాడు రాజు. దుఃఖస్వరంతో మాట్లాడుతుంటే లోన దానియేలు మంచి ఎనర్జీ స్వరంతో మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలము స్తోత్రం హల్లెలూయా. రాజుగారికి ఏం అర్థం కాల, షాక్ అయిపోయాడు. కొంచెం అడుగుల దగ్గరికి వెళ్ళి ఆ గుహ దగ్గర తల వంచి చూస్తే దానియేలు మోకరిల్లు ఉన్నాడు. దానియేలు చుట్టూ సింహాలు మోకరిల్లు ఉన్నాయి. సింహాల మధ్యన దానియేలు క్షేమంగా దేవుని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ కనబడ్డాడు. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. రాజుగారికి ఏం అర్థం కాల, ఏంటి
ఎస్ రాజా, నేను అనుదినము తప్పక సేవించుచున్న నా దేవుడు, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనపడ్డాను, నమ్మకస్తుడిగా కనపడ్డాను, యథార్థవంతుడిగా కనపడ్డాను. ఆయన తన దూతను పంపి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. సింహాల నోళ్లను మూయించాడు. ఆయన దానియేలు బయటికి రా. దానియేలు బయటకు వచ్చాడు. దానియేలు మీద నింద మోపి సింహాల గుహలో పడేసిన బ్యాచ్ ఉంది అక్కడ. వాళ్ళని పట్టుకొచ్చి రాజుగారు సింహాల గుహలో పడవేస్తే ఆ తర్వాత క్రింద వచ్చారు, మీరు చదవండి. వారు గుహ అడుగు భాగానికి కూడా ఇంకా వెళ్ళకముందే సింహాల పాలయ్యారంట. వారి ఎముకలను సహితం కూడా పొడి చేసేసినాయి అంటే. గుహ అడుగు దాకా కూడా వెళ్ళాల. వేసినట్టు నోటితో పట్టుకొని చీల్చి చెండాడి తినేసినాయి, ఎముకల సహితం పొడి చేసేసినాయి అంటండి. అటువంటి ఆ ఆకలితో ఉన్న సింహాల మధ్యన ఒక రాత్రి అంతా దానియేలు ఉన్నాడంటే ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? అనుదినము అతడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు. ప్రార్థించే విషయంలో ఎక్కడ తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదండి, పోగొట్టుకోలేదు. ఈరోజున మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మిక్కిలి కొంచెములో మనం నమ్మకంగా ఉండగలిగితే ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉండగలం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని దేవుడు అనేకమైన వాటి మీద ఆయన నియమిస్తాడు. మిక్కిలి కొంచెముగా ఉన్న వాటిలో నమ్మకంగా ఉన్నవారిని యజమాని సంతోషంలో వారు పాలువారు అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. దేవునితో కలిసి సంతోషించే భాగ్యం, దేవునిలో సంతోషించే భాగ్యం, దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యం దేవుడు మనకిస్తాడండి. మన కన్నీరు తొడవబడుతుంది కదా, మన దుఃఖము తొలగిపోతుంది కదా, మన నిట్టూర్పు అంగలార్పు మన నుండి దూరం అయిపోతుంది కదా. దేవునిలో సంతోషించే భాగ్యం అండి. కొంచెంలో నమ్మకంగా మనం ఉండగలిగితే, కొంచెంలో దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో దేవునిలో మనం నమ్మకంగా ఉండాలి. అపవాది నుండి వచ్చే కొన్ని వాటిని మనం వదిలిపెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. భోజన పదార్థాల విషయాల్లో కూడా మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిలో, పరిచయంలో బాధ్యత కలిగి, దేవుడు మనకిచ్చిన కుటుంబంలో బాధ్యతల విషయంలో మనం నమ్మకత్వాన్ని కలిగి మనం దేవుని సన్నిధిలో జీవించగలిగితే దేవుడు ఉన్నతమైన వాటిని ఆయన మనకి ఇస్తాడు. అట్టి కృప ఈ మధ్యాహ్నం మనమందరము పొందుదుముగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారని మీరు చెప్పారు. కొంచెంలో నేను నమ్మకంగా ఉండాలి ప్రభా. కుటుంబంలో నేను నమ్మకస్తుడిగా ఉండాలి. నేను చేస్తున్న పనులు, వ్యాపారాల్లో నమ్మకస్తుడిగా ఉండాలి తండ్రి. సంఘములో, సహవాసములో, పరిచర్యలో నేను నమ్మకస్తుడిగా ఉండాలి. ప్రార్థించే విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. పరిచర్య చేసే విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. నమ్మకత్వాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభా. నాకు మీరు ఏ పని అప్పగించారో, ఏ బాధ్యత అప్పగించారో అయ్యా, ఆ విషయాల్లో నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా. నాకు మీరు సహాయం చేయండి నాయన, నాకు మీరు సహాయం చేయండి ప్రభా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన సన్నిధి ప్రసన్నత మనలను కమ్ముతూ ఉంది. మందిరములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ఆయన దివ్య సన్నిధి మనలను ఆవరిస్తూ ఉంది. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండొద్దు. ఓ తీర్మానం ప్రభు దగ్గర చేసుకోండి. నేను నమ్మకంగా ఉంటానయ్యా. మీ సన్నిధిలో నమ్మకంగా అడుగులు వేస్తారు ప్రభా. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు. నీవేను తీరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. అందరము చేతులెత్తి చెప్దామా? నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. మరొకసారి నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. అందరము నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసిల్లక సాగేదా. నేవేను తీరుగా అందరము చెప్దామా? నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసిల్లక సాగేదా. నేవేను తీరుగా. తండ్రి నేవేను తీరుగా, నేవేను తీరుగా. నా ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెములో ఓపికతో నేను నాయన అడుగులు వేస్తానయ్యా. ఓపికతో నేను పరిగెడతాను ప్రభువా. నీరసిల్లక నేను గమ్యాన్ని చేరుకుంటాను ప్రభువా. నీవు నాకు అప్పగించిన దానిలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. నమ్మకత్వాన్ని నేను పాడు చేసుకోనయ్యా. మిక్కిలి కొంచెంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. పరిచర్లో నేను నమ్మకంగా ఉంటానయ్యా. సహవాసంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. మీ సన్నిధిలో నమ్మకంగా జీవిస్తాను ప్రభువా. నమ్మకంగా ఉంటానయ్యా. దేవా తండ్రి, నీ వద్ద నివసించున్నట్లుగా ప్రభా నమ్మకస్తుల కొరకు మీరు చూస్తూ ఉన్నారయ్యా. తండ్రి దానియేలు వల్లే ప్రభా నాయన అయ్యా, నేను నమ్మకస్తుడిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. ఈరోజు మొదలుకొని నాయన ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉంటాను నాయన. నమ్మకంగా జీవిస్తాను ప్రభా. నేను వెనుతిరిగిన ప్రభా, వెనుతిరిగినయ్యా. నేవేను తీరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును.
నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే మిక్కిలి కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, మిక్కిలి గొప్ప వాటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలవు. మిక్కిలి అనేకమైన వాటిని దేవుడు నీకు ఇవ్వాలని దాచి సిద్ధపరిచాడు. వాటిని నీవు స్వతంత్రించుకోవాలి, వాటిని నువ్వు పొందాలి. దేవుని దగ్గర నుంచి వాటిని నువ్వు తీసుకోవాలి. ముందుగా మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండు. కొన్ని ప్రలోభాలు వస్తాయి, వాటికి లొంగమాకు. సాతాను కొన్ని ప్రలోభాలు నీ ముందు పెడతాడు, వాడు నువ్వు తొలగిపోమాకు. దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుండి నువ్వు తొలగిపోమాకు బిడ్డ. ఒకవేళ ఆ ప్రలోభాలకు నువ్వు కొంత నష్టపడినా పర్వాలేదు, దానికి మించి దేవుడు నీకు ఇస్తాడు, దానికి మించి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దానికి మించి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రలోభాలకు లొంగద్దు, నీవు ప్రలోభాలకు లొంగద్దు, ప్రలోభాలకు నీవు లొంగద్దు. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నువ్వు నిలబడు. నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా నువ్వు నిలబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. తల్లి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా ఇచ్చి, కొంచెం మిక్కిలి కొంచెంలో నమ్మకంగా మేము ఉండాలి ప్రభు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా మేము నమ్మకంగా ఉండగలం. కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని అనేకమైన వాటి మీద మీరు ఆయన నియమించారు. యజమాని సంతోషంలో పాలువారినిగా మీరు చేశారు ప్రభా. మేము కూడా అనేకమైన వాటిని మీ సన్నిధిలో మేము పొందుకోవాలి. యజమాని సంతోషంలో మేము పాలువారం అగునట్లుగా మమ్మల్ని నమ్మకస్తులుగా నాయన మీ సన్నిధిలో దీవించి నడిపించి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాము ఆమేన్, ఆమేన్. అందరం సంతోషంగా రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం.